హాయ్ స్టూడెంట్స్, హౌ యూ ఆల్? వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ అయిన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఎవరైతే జేఈకి ప్రిపేర్ అవుతున్నారో, అంటే నెక్స్ట్ ఇయర్ జేఈ ఎవరైతే రాస్తున్నారో, సో వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంటుంది, సార్ ఎట్లా కంప్లీట్ చేయాలి సార్ సిలబస్, సో నేను ఎన్నిసార్లు రివైజ్ చేయాలి, అసలు ప్లానింగ్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అయితే డౌట్ అయితే ఉంటుంది కదా. సో వాళ్ళ కోసము నేను మంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఇవ్వబోతున్నా. ఓకే, సో ఎవరైతే జేఈ 2025లో ఎగ్జామ్ రాయబోతున్నారో, అంటే ఇప్పుడైతే వాళ్ళకు ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మీకు జనవరిలో అయితే ఉంటుంది కదా. అంటే ఓన్లీ మీకున్నది ఆ, ఇది జూన్ కాబట్టి ఓన్లీ 6 మంత్స్ మాత్రమే టైం ఉంది, అవునా? రైట్. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ 6 మంత్స్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి అన్న విషయం అయితే చెప్తాను నాన్న. ఓకే, సో చూడండి. సో జేఈ 2025 ప్రిపరేషన్ టైం టేబుల్. ఓకే, సో డ్రాపర్స్ కూడా సేమ్ ఇదే సో దీన్నే మీరు కూడా ఫాలో కండి నాన్న. సో ఎవరైతే 12th ఉన్నారో సో వాళ్ళు కూడా ఇదే ఫాలో కండి, ఇంకా డ్రాపర్స్ కూడా ఇదే ఫాలో కండి. ఓకే, ఎస్. చలో చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రిపేర్ ఏ టైం టేబుల్. ఈ టైం టేబుల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకు టోటల్గా ఫిజిక్స్లో ఒక 11th ఒక 15, 12th ఒక 15, అంటే మొత్తం కలిపి ఒక 30 చాప్టర్స్ వేసుకుందాం. ఓకే, సో ఫిజిక్స్లో మీకు 30 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఓకే, అయితే టైం ఎంత ఉంది? 6 మంత్స్ అయితే ఉంది, అవునా? రైట్, అంటే డిసెంబర్ వరకు మాత్రమే చెప్తున్నాను నేను. సో మీరు ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ చాప్టర్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మంత్స్ అన్నమాట. నంబర్ ఆఫ్ మంత్స్. ఓకే, చలో. సో 30/6. సో ఎంత వస్తుంది? 6 5 కదా. అంటే మీరు 5 చాప్టర్స్ ఒక నెలలో కంప్లీట్ చేయాలి. ఓకే, నేను 11th అండ్ 12th కలిపి అని చెప్పేసి అంటున్నా. ఓకే, ఫిజిక్స్లో మనకు 30 చాప్టర్స్ ఉంటే కనుక పర్ మంత్ మీరు 5 చాప్టర్స్ మాత్రం కవర్ చేయాలి, ఖచ్చితంగా కవర్ అయితే చేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఒక్క నెలలో 5 చాప్టర్స్ అంటే ఈజీగా అయితే కవర్ చేయొచ్చు. సో పెద్ద ప్రాబ్లం అయితే లేదు, అవునా? 30 days అయితే టైం ఉంటుంది కాబట్టి ఈజీగా 5 చాప్టర్స్ కవర్ చేయొచ్చు. సో మీరు ఏం చేయండి అంటే ఈ నెలలోనే మీరు ఈ 5 చాప్టర్స్ని ఒక 15 daysలో కంప్లీట్ చేయండి. ఓకే, రైట్. సో మిగిలిన 15 days రివిజన్ లాగా పెట్టుకోండి. ఓకే, ఎస్. సో ఈ విధంగా చేసిండు అనుకోండి, ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, ఇంకా రివిజన్ కూడా చేసినట్టు ఉంటుంది నాన్న. ఓకే, ఎందుకనంటే వట్టిగా చదవడంతో మనము జేఈని అయితే క్రాక్ అయితే చెయ్యరాదు. సో ఖచ్చితంగా రివిజన్ అనేది చెయ్యాలి. ఈ రివిజన్ ఏ విధంగా చెయ్యాలి అని అంటే కంపల్సరీ మీరు పెన్ను పేపర్ తీసుకొని అయితే కంప్లీట్గా రాస్తూనే ఉండాలి నాన్న. ఓకే, దాన్నే మనం పర్ఫెక్ట్ రివిజన్ అని చెప్పేసి అని అంటాము. సో కొంతమంది చూస్తూ ఉంటారు, సో చూస్తే సబ్జెక్ట్ అనేది రాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీరు రాయాలి. సో ఎన్నైతే మీరు న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేస్తారో అంత బెనిఫిట్ అనమాట ఇక్కడ మీకైతే. ఓకే, సో డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కాన్సెప్ట్స్ మొత్తం అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కాబట్టి బెటర్ మీరు ఈ 15 days కూడా కాదు కదా, 10 daysలో ఈ 5 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ మిగిలిన 20 days హెవీ రివిజన్ చేయండి దాన్నే. ఓకేనా, దాంట్లో ఉన్న షార్ట్ కట్ ఫార్ములాస్, ట్రిక్స్ అవన్నీ ఉంటాయి కదా. సో మంచి ఒక షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, సో దాంట్లో మీరన్ని ట్రిక్స్, ఏ ట్రిక్ ఏ కండిషన్లో అప్లికేబుల్ అవుతుంది అన్న విషయం కూడా మీరు రాసుకోవాలి నాన్న దాంట్లో. ఓకేనా, ఎస్. సో 15 days రీజన్, 15 daysలో అయితే మీరు ఈ 5 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయాలి, సరేనా? సో ఈ విధంగా అయితే ప్లానింగ్ అయితే వేసుకోండి. సో ఇంకో విషయము, సో బయాలజీలో కూడా ఇది బయాలజీ ఉండదు కాబట్టి జే వాళ్ళకు మ్యాథ్స్లో ఎన్నైతే చాప్టర్స్ ఉన్నాయో సేమ్ డివైడెడ్ బై 6 వేయండి. అట్లానే కెమిస్ట్రీలో ఎన్నైతే చాప్టర్స్ ఉన్నాయో డివైడెడ్ బై 6 వేయండి. ఓకే, అంటే 1 monthలో మీరు కెమిస్ట్రీ ఇన్ని చాప్టర్లు కవర్ చేయాలి, మ్యాథ్స్ ఇన్ని చాప్టర్లు కవర్ చేయాలి, ఫిజిక్స్ ఇన్ని చాప్టర్లు కవర్ చేయాలి నాన్న. ఓకేనా, సో చాలా తక్కువ టైం ఉన్నది కాబట్టి ఈ 6 months ప్లానింగ్ మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, ఎస్. సో ప్రిపేర్ టైం టేబుల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేనైతే మీకు చెప్పినాను కదా. సో బీ థరో విత్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో
మనకైతే జేఈలో కొంత సిలబస్ అయితే డిలీట్ అయితే అయింది కదా. సో ఆ డిలీట్ అయిన టాపిక్స్ అనేది పక్కకు పెట్టేసేయండి. సో వట్టిగా దానికి టైం వేస్ట్ చేయకుండా బెటర్. సో నా సజెషన్ ఏంటంటే దాన్ని మొత్తం నెగ్లెక్ట్ చేయకుండా అట్లీస్ట్ ఒక్కసారైనా చూసుకోండి. ఓకేనా? సో ఒక్కసారైనా కానీ చూసుకుంటే సరిపోతుంది. మరి రివిజన్ చేయకండి, జస్ట్ చూసుకొని పెట్టుకోండి. దీంట్లో ఏదన్నా ఒకటే కదా టాపిక్ అనేది డిలీట్ అవుతుంది. ఆ టాపిక్లో ఉన్న ఫార్ములా అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఏమవుతుంది. సో అంత పెద్ద అయితే ప్రాబ్లం అయితే ఉండదు కదా. ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సరేనా? సో మిగతా ఏదైతే సిలబస్లో ఉన్నాయో అవన్నీ మంచిగా పర్ఫెక్ట్ అయితే రివిజన్ అయితే చేసుకోండి. ఓకే? సో సిలబస్ ఎన్ని చాప్టర్లు డిలీట్ అయినాయి, చాప్టర్లే పోలేవు. సో ప్రతి ఒక్క చాప్టర్లో నుంచి ఒక చిన్న ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ అనేది డిలీట్ కావచ్చు. ఓకే? సో కొన్ని చాప్టర్ల నుంచి కూడా కాలేవు, అవునా? సో ఇది మాత్రం కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఎవి డిలీట్ అయినాయి ఎవి డిలీట్ కాలేవు. ఓకేనా? డిలీట్ అయినాయి కూడా మొత్తం నెగ్లెక్ట్ చేయకండి, నేను చెప్పేది వినండి. సో ఎందుకంటే ఆ ఫార్ములా ఎక్కడో ఒక అప్లికేషన్ ద్వారా మనకు న్యూమరికల్ అనేది క్రియేట్ అవుతుంది, అందుకోసం అంటున్నాను. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి అంటున్నాను. ఒక్కసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ స్మార్ట్ టైం మేనేజ్మెంట్. స్మార్ట్ టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో తక్కువ టైంలో మీరు న్యూమరికల్ సాల్వ్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే? సో దానికోసం మీరు హెవీగా ప్రాక్టీస్ చేస్తేనే, ఓకే, మీరు ప్రతి ఒక్క న్యూమరికల్ మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే టైం అనేది సేవ్ అవుతుంది. మీరు జస్ట్ చూసుకుంటా పోయినారు అనుకోండి, సో అది రాంగ్. అంటే ఇక్కడ మీకు టైం అనేది ఏమీ సేవ్ కాదు. మీరు అనుకుంటారు, అట్లా అనిపిస్తుంది మనసుకి, నేను నేర్చుకున్నా నాకు వచ్చి అని. ఓకే? ఒక్కసారి ఎగ్జామ్లో కూర్చోగానే మీరంతా మర్చిపోతారు. మీరు ఎప్పుడైతే దాన్నే ఒక క్వశ్చన్ ఒక 4-5 సార్లు మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, ఎగ్జామ్లో పోతే పక్కా గుర్తొస్తుంది, కన్ఫ్యూజన్ కూడా ఉండదు. అదే మీరు చూసుకుంటా పోతే పక్క కన్ఫ్యూజన్ అవుతుంది, అరే ఏదో స్టెప్ ఉండే నెక్స్ట్ స్టెప్ ఏముండే. ఓకే? సో మీరు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తారో సో అంత మాత్రం మీకైతే ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకే? చూస్తే మాత్రం గుర్తుండదు. ఇంకో విషయము, మీరు ఇక్కడ ఓన్లీ మ్యాక్సిమం 3 మినిట్స్లో సాల్వ్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. 3 మినిట్స్లో సాల్వ్ అయ్యే క్వశ్చన్స్. ఓకే? 3 మినిట్లో సాల్వ్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఓకే? ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్, లెంతీ క్వశ్చన్స్, మ్యాథమెటికల్ హెవీ ఉంటాయి చూడండి, అటువంటి అయితే ఏమీ ప్రాక్టీస్ చేయకండి. మ్యాక్సిమం 3 మినిట్స్లో సాల్వ్ కావాలి. అది సాల్వ్ అయితే అంటే డైరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోండి, సరేనా? ఎస్. సో నెక్స్ట్, చూస్ ద బెస్ట్ రిఫరెన్స్ బుక్స్. ఓకే? మీ దగ్గర ఏదైతే బుక్ ఉన్నదో, హెచ్సి వర్మనో మరి సింగేజో, జేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఓకే, సో అటువంటి బుక్స్లో నుంచి వెళ్ళి కొన్ని న్యూమరికల్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నేను మీకు చెప్పినాను ఏంటది, మీరు ఖచ్చితంగా 1, 2, 3 మ్యాక్సిమం 3 నిమిషాల్లో అయిపోయేలాంటి క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయండి. ఓకే? పెద్దగా ఉన్నదంటేనే అది వదిలిపెట్టేసేయండి. సొల్యూషన్ ఒక పేజ్ 2 పేజీలు ఉందంటే అసలే దాన్ని మొత్తం డిలీట్ చేసేసేయండి ఇక. ఓకే? నెగ్లెక్ట్ చేసేసేయండి. ఓకే? ప్రిపేర్ ద హై వెయిటేజ్ చాప్టర్ ఫస్ట్. సో మీరు ఏ విధంగా అయితే ప్లానింగ్ చేసుకుంటున్నారో ఫస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏవి ఉన్నాయి, సో ఈ వెయిటేజ్ చాప్టర్స్ ఎట్లా తెలవాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే అనాలిసిస్ ఉంటాయి కదా, దాని ప్రకారం మీరైతే ఆ విధంగా అయితే ప్రిపేర్ అయితే కాండి. ఓకేనా? ప్రిపేర్ హై వెయిటేజ్ చాప్టర్ ఫస్ట్. నెక్స్ట్, ప్రాక్టీస్ జేఈ మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఓకే? సో జేఈలో ఇక మాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా అయితే మీరైతే అటెండ్ కావాలి. ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి అన్ని చాప్టర్స్ అయిపోగానే సో డిసెంబర్లో అయితే మీ సిలబస్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు జనవరి మీకు లాస్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒక 20 days మాక్ టెస్ట్ అటెండ్ అయితే చెయ్యండి. ఓకే? సో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారో ప్రతిసారి ఎట్లన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసుకుంటూ ఉంటారు, అదైతే తెలుసు కదా. ఎందుకంటే పర్ మంత్ 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ 5 చాప్టర్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ సాల్వ్ చేయండి, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా. ఇంకా టైం ఉంటే సో సింగేజో హెచ్సి వర్మనో ఆ బుక్లో సాల్వ్ చేసుకోండి. ఓకే? సో ఇదైతే అక్కడే కవర్ అయిపోయింది. ఓకే? సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం మాక్ టెస్ట్ అయితే అటెండ్ అయితే చేయండి. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్, ప్రిపేర్ షార్ట్ నోట్స్. సో మీరు ఎప్పుడైతే స్టార్టింగ్లో రివిజన్ చేస్తూ ఉంటారో అక్కడ మీకు స్టార్టింగ్లోనే చెప్పినాను, సో షార్ట్ కట్స్ ఫార్ములాస్ ట్రిక్స్ ఎక్కడైతే ఉంటాయో సో మీరు చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడే పక్కకు ఒక బుక్ పెట్టుకోండి.
ఓకే. సో, ఎక్కడన్నా మీరు ఇది ఒక ఫార్ములా వచ్చిందనుకోండి, ఈ ఫార్ములా బుక్‌లో అది రాసుకోండి. షార్ట్ నోట్స్ అన్నట్టు అదే. ఓకే. ట్రిక్ వచ్చిందనుకోండి, ఇగో ఈ ట్రిక్ ఏ కండిషన్‌లో వస్తున్నది ఉన్నది కూడా బ్రాకెట్‌లో మీరు రాసుకోండి. ఓకే. ఏ కండిషన్‌లో వస్తుంది, ఈ ఫార్ములా ఏ కండిషన్‌లో అప్లై చేయాలి అన్న విషయం కూడా పక్కకు ఖచ్చితంగా రాసుకోండి. ఎందుకంటే కొంతమంది షార్ట్ కట్స్ అయితే బయాజ్ చేస్తారు. సో, కానీ అక్కడ పక్కకైతే ఏ కండిషన్‌లో వాడాలి అన్న విషయం మర్చిపోతారన్నట్టు అట్లా. సో, ఆ కండిషన్ కూడా రాసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ రిమెంబర్ ద ట్రిక్స్, షార్ట్ కట్స్ అండ్ ఫార్ములాస్. సో, ఇప్పుడు మీరైతే ఎట్లయినా గానీ రివిజన్ అయితే చేస్తూ ఉంటారు కదా! సో, 1 మంత్‌లో 5 చాప్టర్స్ కాబట్టి ఒక నెల మొత్తం దానిపైననే ఉంటారు కాబట్టి హెవీ రివైజ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా రివిజన్ చేసేటప్పుడు డైలీ ఒక చాప్టర్, ఓకే. ఈ 5 చాప్టర్‌లలో నాకు తెలిసి ఒక ఒక చాప్టర్ 2 పేజీలు వచ్చిందనుకోండి. షార్ట్ కట్స్ ఫార్ములాస్ అంటున్నా. ఓకే. అంటే 10 పేపర్‌లో అంటే 10 పేజీలు అంటే 20 పేజెస్. ఓకే. 20 పేజెస్‌లో 5 చాప్టర్స్ అయితే అయిపోతాయి కదా! ఈ డైలీ మీరు 20 పేజెస్ రివైజ్ చేస్తూనే ఉండండి డైలీగా. స్టార్టింగ్ డే నుంచెల్లి డిసెంబర్ ఎండ్ వరకు. ఎండ్ అయిన తర్వాత కూడా సో, మాక్ టెస్ట్ ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతారో అప్పుడు కూడా ఇవే మీరు రివైజ్ చేయాలన్నమాట. ఇక ప్రతి చాప్టర్ అయితే చూసుకోలేరు కాబట్టి సో, ఈ విధంగా అయితే చేయండి. సరేనా? డూ రివిజన్ ఆఫ్ కంప్లీట్ బుక్ ఫర్ 5 టైమ్స్. ఓకే. స్టార్టింగ్ నుంచి మీరు చేసుకుంటా వచ్చిండ్రు అనుకోండి, ఇక బుక్ మొత్తం ఒక 5 సార్లు అన్నా కానీ 100% రివైజ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో, ఈ విధంగా చేసిండ్రు అనుకోండి, డెఫినెట్లీ మీరు చేయిలో పక్కా క్రాక్ అయితే చేస్తారు. మంచి ర్యాంక్ అయితే వస్తుంది నాన్న. సో, దీన్ని మాత్రం మంచిగా ప్లానింగ్ అయితే చేసుకోండి. దీని ప్రకారం ప్రిపేర్ కండి. ఓకే. సో, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.